అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న ప్రధానంగా 2 జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. ఆ 2 జీవోల్లో ఏముంది, ఆ యొక్క ముఖ్యమైన సారాంశం ఏందనేది మీ ముందుకు తీసుకొచ్చాను. దాంట్లో ఒక జీవోకి సంబంధించిన విషయం ఇది. మద్యం ఉల్లంఘనలకు 5 లక్షల జరిమానా. మద్యం షాప్స్ అలాట్ చేసినప్పుడు కూడా మనం వింటూనే ఉన్నాం 5 లక్షల జరిమానా జరుగుతుందని. దీన్ని పటిష్టంగా ఒక చట్టం రీతిలో అంటూ తీసుకొచ్చారు జీవో రూపంలో నిన్న. దానికి సంబంధించిన విషయం, మద్యాన్ని ఎంఆర్పికి మించి విక్రయించిన, బెల్ట్ షాపుల్లో అమ్మిన లైసెన్సుదారులకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించనుంది. ఉల్లంఘనలకు తొలిసారి చిక్కితే 5 లక్షల రూపాయల జరిమానా వేయనుంది. రెండోసారి మద్యం దుకాణాలు లైసెన్స్ రద్దు చేయనుంది. తొలిసారి ఏదన్నా ఎక్కువ రేట్లు కమ్మినా కూడా, లేదా చిన్న చిన్న అంగళ్ళలో పల్లెటూరులో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిన టైం కంటే 10-11 గంటల పైన గవర్నమెంట్ ఏదైతే ఈ టైం వరకే షాప్స్ నడుపుకోవచ్చు అని చెప్తాదో, ఆ టైం దాటి కూడా బ్లాక్ లో 12 గంటలకు 1 గంటకి కొన్ని అంగళ్ళలో దొరుకుతూ ఉంటది. అట్లాంటి ఏదైనా గవర్నమెంట్ దృష్టికి పోయినా, గవర్నమెంట్ పసిగట్టినా కానీ ఎక్కడి నుంచి అయితే ఆ మద్యం కొనుగోలు చేశారో వాళ్ళపైన తొలిసారి 5 లక్షలు జరిమానా వేస్తుంది. మళ్ళీ రెండోసారి కన్నా పట్టుబడితే ఆ లైసెన్సులు దాదాపు క్యాన్సిల్ చేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. సుంకం చెల్లించని మద్యం, కల్తీ, నకిలీ మద్యం విక్రయిస్తూ చిక్కితే జరిమానాలు కాకుండా లైసెన్సు రద్దు చేయనున్నారు. ఇవి కాకుండా ఇతర ఉల్లంఘనలకు పాల్పడి తొలిసారి పట్టుబడితే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు, రెండోసారి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి లైసెన్సులు రద్దు చేస్తారు. అయితే ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఒక విషయం ఉన్నదో, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఈ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, సహజంగా మనం అలవాటు పడిన నేచర్ ఏంటంటే గవర్నమెంట్ ఏమో చట్టాల రూపంలో తీసుకొస్తూ ఉంటుంది. సంబంధిత అధికారులు కానీ ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ వారు సక్రమంగా పనిచేస్తే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఒక ఉన్నతంగా ఒక బ్రాండ్ రేంజ్లో వెలుగుండేది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులను చెప్తున్నానో, గవర్నమెంట్ యొక్క ఈ మద్యం షాపుల్లో ఎవరైతే వాళ్ళపైన కేసు వచ్చింది, లేదా అక్కడ 10 రూపాయలు, ఈవెన్ 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మినా కానీ వాళ్ళపైన 5 లక్షలు జరిమానా అంటూ విధించాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. ఈడనైనా 20 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారని చెప్పి మనం ఎవరైనా పోయి ఎక్సైజ్ అధికారులు కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళు సేదా ఆ షాప్కి అయితే వెళ్తారు. అక్కడేం జరుగుతుంది, ఈ 5 లక్షల జరిమానాతో ఆగదు. అది ముందు డిస్కషన్కి వెళ్తారు. 3 లక్షల, 1.5 లక్షల, అయ్యా నీకు దండం పెడతా, 1 లక్ష రూపాయలతో వదిలే అని చెప్పి ఈ లంచం అంటే ఆడ ముట్ట చెప్తారు. దయచేసి ఈ పరిస్థితులు అయితే మారి చట్టాలకు అనుగుణంగా ఎవరి పనుల వాళ్ళు సక్రమంగా నీతి నిజాయితీగా చేసుకోవాలని అయితే నేనైతే ఆశిస్తున్నా. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రెండో జీవోకి సంబంధించిన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఆ జీవోకి సంబంధించిన మ్యాటర్ ఇది. పుష్ప 2 టికెట్ల ధర పెంపునకు అనుమతి. అదేదో అన్నట్టు చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టు లాస్ట్ నెల, 2 నెలలు, 3 నెలలు ఎవరైతే అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారికి మధ్య వివిధ గొడవలు పెట్టాలని చూశారో, వివిధ గొడవలు అంటే వాళ్ళ మధ్య ఏమీ లేకున్నా కానీ ఏదేదో గొడవలు ఉన్నట్లు సోషల్ మీడియాలో, ఈవెన్ అమ్మటి రాంబాబు గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేస్తూ, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ, ఎట్లాగో టీడీపీ వారు దగ్గర కాదు, పవన్ కళ్యాణ్ దగ్గర కాదు, వాళ్ళకు దగ్గరలో వాళ్ళ పనులు కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు. వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకు గొడవలు పెట్టినట్టు భారీగా హైప్ చేయడానికి సోషల్ మీడియాలో హైప్ చేసుకొచ్చి ఈ ఫ్యాన్స్ మధ్య విభేదాలు సృష్టించాలని రాజకీయంగా వాడుకున్నారు ఈ మధ్య కాలం అంతా. కానీ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలా గొడవ ఏదో జరుగుతుంది, ఏ ఉన్నాయి అనుకునేటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అటువంటి అనుమతి ఎందుకు ఇవ్వగలుగుతారు ఇవాళ? ఇది ఒక పుష్ప 2 సినిమాకి ఒక భారీ ప్లస్ అనుకోవాలా. దేశ స్థాయిలోనూ, ఇంటర్నేషనల్ స్థాయిలోనూ పుష్ప 2 అయితే రికార్డులు కొట్టబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నెల 5న విడుదల కానున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు షోల ప్రదర్శనకు, టికెట్ల ధరల పెంపుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా 4వ తేదీ రాత్రి 9:30 ప్రీమియర్ షోకు అనుమతిస్తూ టికెట్ ధర 800 రూపాయలతో పాటు జీఎస్టీ కలిపి వసూలు చేసేందుకు వీలు కల్పించారు. గతంలో మనం చూసాం టికెట్ల ధర అత్యంత తక్కువ చేసేసి, అప్పుడు సినిమాలు అనేది క్వాలిటీ ఎట్లా వస్తాయి, గత ప్రభుత్వంలో టికెట్ల ధర అతి తక్కువ చేసి మహేష్ బాబు గారిని కావచ్చు, ప్రభాస్ గారిని కావచ్చు, చిరంజీవి గారిని కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, 1.5 కిలోమీటర్ గేటు బయట నుంచి నడిపించుకొని అదొక సునకానందం పొందినారు కొంతమంది గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు అట్లా లేదు. క్వాలిటీ సినిమాలు బయటకు వచ్చి ఆంధ్ర నుంచి అది దేశ స్థాయిలో కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక తెలుగోడి యొక్క పొగరు, ఒక పౌరుషాన్ని తెలియజేసేందుకు, ఆస్కార్ లాంటి అవార్డ్స్ కూడా దక్కించుకునేందుకు
ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా అత్యంత సపోర్టివ్గా ఉంది ఈ సినిమాలు తీసే వాళ్ళకు, క్వాలిటీ సినిమాలు బయటకు వచ్చేదానికి. ఇలాంటి క్వాలిటీ సినిమాలు బయటకు వచ్చినప్పుడే కదా ఆ త్రిబుల్ ఆ యొక్క నాటు పాటకి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ యాక్షన్ చేసిన నాటు పాటకి ఆస్కార్ అవార్డు అంటూ దక్కింది కీరవాణి గారికి. అలా క్వాలిటీని చంపీయకుండా ప్రభుత్వాలు కూడా వాటి వంతు అవి దోహదపడితే చాలా బాగుంటుంది. కానీ గతంలో అటు చేయాల సునకానందం రేట్లు కావాలని తగ్గడం ఎందుకు, వాళ్ళని పిలిపించుకొని ఆనందపడి వాళ్ళతో ఫోటోలు దిగి మళ్ళీ అది పెంచడం ఎందుకు, గతంలో అలా జరిగింది అని నేనైతే గుర్తు చేస్తున్నాను. 5వ తేదీన 6 షోలకు 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ రకంగా ఈ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 5వ తారీఖున 6 షోలు, 6వ తేదీ నుంచి 17వ తారీఖు వరకు దాదాపు రోజుకు 5 షోలు. అదేవిధంగా రేపు అంటే 4వ తారీఖు రాత్రి 9:30 ప్రీమియర్ షో రిలీజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వాలు ఒక పెద్ద సినిమాకు సపోర్ట్గా ఉన్నాయని ఇవాళ అయితే మనకైతే సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 2 జీవోలకు సంబంధించిన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.